దేశ ఆర్థిక రాజధాని ముంబై, పూణే, గుజరాత్లోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉదయం నుండి కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబై నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు, నదులను తలపిస్తున్నాయి. ముంబైకి ఆనుకొని ఉన్న భయాందర్ వెస్ట్లోని బేకరీ గల్లీ ప్రాంతం మొత్తం వర్షపు నీటిలో మునిగిపోయింది. ఇళ్లు, దుకాణాలు నీట మునిగాయి. తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడి ఓ మహిళ చనిపోయింది. నవీ ముంబైలో వాషి సెక్టార్ 17లో గోడకూలి పార్కింగ్ ప్రాంతంపై పడటంతో అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. చాలా రోడ్లపై మోకాలు లోతుకు పైగా నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల రోడ్లు కుంగిపోగా వాహనాలు దిగువకు జారిపోయాయి. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. గత 4 రోజులుగా పూణేలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో 4 పర్యాటకులు మృతి చెందారు. 51 మంది గాయపడ్డారు. కొంతమంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. వంతెన కూలిపోవడానికి కారణాలపై దర్యాప్తు చేయాలని అధికారులకు ఆదేశించారు. కొంకణ్లోని సింధుదుర్గ్లోని కర్నూల్ ఘాట్లో కొండచర్యలు విరిగిపడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. 2 గంటల పాటు రోడ్డు మూసివేశారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముంబైలోని పలు రైల్వే ట్రాకులపై నీళ్లు నిలిచిపోవడంతో తాత్కాలికంగా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా విమాన సేవలను సైతం కూడా నిలిపివేశారు. తమ విమానాలు ఆలస్యంగా నడుస్తాయని ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలు ప్రయాణికులకు సూచించాయి. మరో 4 రోజుల పాటు ముంబై నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కొలాబాలో ఇప్పటివరకు 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో శాంతాక్రాజ్ రైల్వే స్టేషన్ నీట మునిగింది. ఇక్కడ 86 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. థానేలో 86.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబైకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న 4 రోజుల్లో ముంబై సహా థానే, పాల్ఘర్, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెబుతోంది. తీర ప్రాంత రాష్ట్రం గుజరాత్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భావనగర్లో భారీ వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆమ్రేలి జిల్లా పిపావావ్ ధామ్ దగ్గర నీటి ప్రవాహంలో 22 మంది కార్మికులు చిక్కుకున్నారు. చుట్టూ ఉన్న నాల ఉప్పొంగడంతో బయటకు రాలేక నీటి మధ్యలో ఉండిపోయారు కార్మికులు. వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు అధికారులు. పిపావావ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రాంత అధికారి, తాలూకా అభివృద్ధి అధికారి సహా టీములు సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాయి.